నేను బేసిక్గా ఎన్టీఆర్ గారి అభిమాని. అలాగని అల్లు అర్జున్ గారిని తక్కువ చెయ్యను. బికాజ్ ఎన్టీఆర్ గారి కంటే ముందు నేను సినీ అభిమాని. ఏ ప్రేక్షకుడైనా సరే ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమాకి అభిమాని బేసిక్గా. సో దీన్ని గమనించుకొని తెలుగు ప్రేక్షకుల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి వచ్చే సినిమాస్. డెఫినెట్గా మనం బాహుబలి నుంచి మన స్థాయి మారింది, డెఫినెట్గా వీఆర్ అగ్రీ. అలాగని చెప్పేసి రక్తం పెట్టడం అనేది కరెక్ట్ కాదు, డెఫినెట్గా కరెక్ట్ కాదు. డెఫినెట్గా దీని గురించి నిర్మాత మండలిలో కొంత చర్చ జరగాలి. ఇంకా మేము పెంచుకుంటా పోతాం అనేది ఎప్పుడు పద్ధతి కాదు, ఎప్పుడు కరెక్ట్ అయితే కాదు. దాన్ని సినీ ప్రేక్షకుల్ని దూరం చేస్తున్నట్టే నా అభిప్రాయం. అంటే అన్న ఇప్పుడు పుష్పకి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతే టీం ఉన్నదో ఆయన పెద్ద హీరో అని చెప్పేసి వాళ్ళు 1000 రూపాయలు పెట్టుకున్నారు. ఇదే సిచ్యువేషన్ రేపు ప్రభాస్ గారికి వచ్చి వాళ్ళు 2000 పెట్టుకుంటే మరి అభిమానుల పరిస్థితి ఏంటంటే చెప్తారు. అందుకే ఎప్పుడైనా మంచికి మనం రోడ్ వేయాలి, ఓకే, చెడుకి ఎప్పుడు రోడ్ వేయకూడదు. సో ఫస్ట్ పెంచేటప్పుడు ఏమన్నారు, తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు స్టాండ్ తీసుకొని సినిమా పరిశ్రమ దెబ్బతినింది, సో టికెట్ రేట్లు పెంచాలి అని చెప్పేసి కొంత దగ్గర తిరిగారు, కొంత పర్మిషన్స్ వచ్చినాయి, వీఆర్ అగ్రీ. డెఫినెట్గా ఒక 150 250 చేశారు, ఓకే, అది రీజనబుల్. అలాగని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకొని ఆ జియో పాయింట్ని అడ్డం పెట్టుకొని ఇంకా పెంచొచ్చు అంటే 250 1000 రూపాయలు పెంచడం అనేది తీవ్ర అన్యాయం. తెలుగు ప్రేక్షకుడికి ఇది తీవ్ర అన్యాయం. ఇది అది నేను అందుకే సినిమాకి పోతలేను ఇవాళ, డెఫినెట్గా పోతలేను. అది అంటే ఒక అభిమానిగా ఒక సినిమా పరంగా మీకు ఇష్టమైన కూడా పెరిగిన టికెట్ ధరని ఉద్దేశించి ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా కూడా నా చూడటం చాలా ఇష్టం. కానీ ఈ ధర అనేది అంత ఈజీగా లేదు. ఓకే, ఫ్యామిలీతో సినిమాకి పోవాలి, 5000 ఖర్చు పెట్టాలి, ఇది రీజనబులా? రీజనబుల్ అనిపిస్తుందా? సినిమాకి 5000 ఖర్చు పెట్టుడు రీజనబుల్ అయితే కాదు. మొన్న ఈ మధ్య ఏదో ప్రొడ్యూసర్ మాట్లాడిండు, మేము 500కి మూడు గంటలు ఇస్తున్నాము ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి. 500కి మూడు ఇస్తున్నావు, కానీ అది ఎంతమందిని కూర్చోబెడుతున్నావు? నీకు అక్కడ ఎంతమంది ఎక్స్పెన్సెస్ మళ్ళీ ఎక్స్ట్రాగా అవుతున్నాయి. ఒక టికెట్ పెట్టుకొని రాడు కదా, మధ్యలో ఇంటర్వెల్లో పైసలు అవుతాయి, వాడు ఆడి నుంచి ఆడికి రవాణా ఖర్చు అవుతుంది, నీ థియేటర్ ఏడుంటే ఆడికి వస్తుండు, ఇవన్నీ కూడా గమనించాలి కదా. నెక్స్ట్ ఆర్టిస్టులు డెవలప్ అవుతుర్రు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడే కదా. మళ్ళీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఆ నిర్మాత. ఊరకంటే సరిపోదు. తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకుల్ని వ్యతిరేకించిన ఏ నిర్మాత కూడా బాగుపడినట్టు హిస్టరీలోనే లేడు. అది సో మొత్తానికి దీని పరిణామం అయితే చూపబోతుందంట. ఐదర్ మంచిగా ఉంటే పాజిటివ్, లేదంటే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సినిమా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఒక సినీ అభిమానిగా, కానీ ఈ ధరని మాత్రం ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి సినీ అభిమానిగా, అదే ప్రేక్షకుడిగా కోరుకుంటున్నాను. నేను బేసిక్గా ఎన్టీఆర్ గారి అభిమాని. అలాగని అల్లు అర్జున్ గారిని తక్కువ చెయ్యను. బికాజ్ ఎన్టీఆర్ గారి కంటే ముందు నేను సినీ అభిమాని. ఏ ప్రేక్షకుడైనా సరే ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమాకి అభిమాని బేసిక్గా. సో దీన్ని గమనించుకొని తెలుగు ప్రేక్షకుల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి వచ్చే సినిమాస్. డెఫినెట్గా మనం బాహుబలి నుంచి మన స్థాయి మారింది, డెఫినెట్గా వీఆర్ అగ్రీ. అలాగని చెప్పేసి రక్తం పెట్టడం అనేది కరెక్ట్ కాదు, డెఫినెట్గా కరెక్ట్ కాదు. డెఫినెట్గా దీని గురించి నిర్మాత మండలిలో కొంత చర్చ జరగాలి. ఇంకా మేము పెంచుకుంటా పోతాం అనేది ఎప్పుడు పద్ధతి కాదు, ఎప్పుడు కరెక్ట్ అయితే కాదు. దాన్ని సినీ ప్రేక్షకుల్ని దూరం చేస్తున్నట్టే నా అభిప్రాయం. అంటే అన్న ఇప్పుడు పుష్పకి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతే టీం ఉన్నదో ఆయన పెద్ద హీరో అని చెప్పేసి వాళ్ళు 1000 రూపాయలు పెట్టుకున్నారు. ఇదే సిచ్యువేషన్ రేపు ప్రభాస్ గారికి వచ్చి వాళ్ళు 2000 పెట్టుకుంటే మరి అభిమానుల పరిస్థితి ఏంటంటే చెప్తారు. అందుకే ఎప్పుడైనా మంచికి మనం రోడ్ వేయాలి, ఓకే, చెడుకి ఎప్పుడు రోడ్ వేయకూడదు. సో ఫస్ట్ పెంచేటప్పుడు ఏమన్నారు, తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు స్టాండ్ తీసుకొని సినిమా పరిశ్రమ దెబ్బతినింది, సో టికెట్ రేట్లు పెంచాలి అని చెప్పేసి కొంత దగ్గర తిరిగారు, కొంత పర్మిషన్స్ వచ్చినాయి, వీఆర్ అగ్రీ. డెఫినెట్గా ఒక 150 250 చేశారు, ఓకే, అది రీజనబుల్. అలాగని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకొని ఆ జియో పాయింట్ని అడ్డం పెట్టుకొని ఇంకా పెంచొచ్చు అంటే 250 1000 రూపాయలు పెంచడం అనేది తీవ్ర అన్యాయం. తెలుగు ప్రేక్షకుడికి ఇది తీవ్ర అన్యాయం. ఇది అది నేను అందుకే సినిమాకి పోతలేను ఇవాళ, డెఫినెట్గా పోతలేను. అది అంటే ఒక అభిమానిగా ఒక సినిమా పరంగా మీకు ఇష్టమైన కూడా పెరిగిన టికెట్ ధరని ఉద్దేశించి ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా కూడా నా చూడటం చాలా ఇష్టం. కానీ ఈ ధర అనేది అంత ఈజీగా లేదు. ఓకే, ఫ్యామిలీతో సినిమాకి పోవాలి, 5000 ఖర్చు పెట్టాలి, ఇది రీజనబులా? రీజనబుల్ అనిపిస్తుందా? సినిమాకి 5000 ఖర్చు పెట్టుడు రీజనబుల్ అయితే కాదు. మొన్న ఈ మధ్య ఏదో ప్రొడ్యూసర్ మాట్లాడిండు, మేము 500కి మూడు గంటలు ఇస్తున్నాము ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి. 500కి మూడు ఇస్తున్నావు, కానీ అది ఎంతమందిని కూర్చోబెడుతున్నావు? నీకు అక్కడ ఎంతమంది ఎక్స్పెన్సెస్ మళ్ళీ ఎక్స్ట్రాగా అవుతున్నాయి. ఒక టికెట్ పెట్టుకొని రాడు కదా, మధ్యలో ఇంటర్వెల్లో పైసలు అవుతాయి, వాడు ఆడి నుంచి ఆడికి రవాణా ఖర్చు అవుతుంది, నీ థియేటర్ ఏడుంటే ఆడికి వస్తుండు, ఇవన్నీ కూడా గమనించాలి కదా. నెక్స్ట్ ఆర్టిస్టులు డెవలప్ అవుతుర్రు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడే కదా.
మళ్ళీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఆ నిర్మాత ఊరకంటే సరిపోదు. తెలుగు ఇండస్ట్రీ తెలుగు ప్రేక్షకుల్ని వ్యతిరేకించిన ఏ నిర్మాత కూడా బాగుపడినట్టు హిస్టరీలోనే లేడు. అది సో మొత్తానికి దీని పరిణామం అయితే చూపబోతుందంట. అయితే మంచిగా ఉంటే పాజిటివ్, లేదంటే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సినిమా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఒక సినీ అభిమానిగా. కానీ ఈ ధరని మాత్రం ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి సినీ అభిమానిగా అదే ప్రేక్షకుడిగా కోరుకుంటున్నాను.